ఈరోజు గుర్రం జాషువా మహాకవి రచించినటువంటి ప్రమదనాథుని నీరు ద్రావింపజాలనే పద్యానికి భావం చెప్పబోతున్నాను. ప్రమదనాథుని నీరు ద్రావింపజాలిన వజ్రాల కొడుకులన్ బడసినావు. శివుని అంతటి వానిచే నీరు ద్రావించినటువంటి వజ్రములు వంటి ముగ్గురు కుమారుని కన్నావు అని దీని యొక్క భావం. నరకాధిపతి గుండె కరిగింపజాలిన వెలది మిన్నెల కుగ్గు పెట్టినావు. యమధర్మరాజు మనసు సైతం కరిగించినటువంటి సతీ సావిత్రి వంటి స్త్రీలకి అన్నం పెట్టావు అని దీని యొక్క భావం. బ్రహ్మ ఎంతటి వాని వణికింపబూనిన మునుల మూపున నిడి మోసినావు. బ్రహ్మ అంతటి వారిని వణికించినటువంటి మునుల్ని భుజస్కంధాలపై మోసినావు అని అర్థం అన్నమాట. అంటినంతనే పాపమనిగింపజాలిన తీర్థకోటుల మునిగి తేలినావు. తాకినంతనే పాపం పోయేటట్లు కోటి తీర్థాల్లో మునిగి తేలావు అని అర్థం అన్నమాట. ఉర్వి పొట్టక ముందని ఉంటివేమో సకల శాస్త్ర పురాణముల్ చదివినావు. ఉరివి అంటే భూమి పుట్టక ముందే నువ్వు పుట్టావేమో, సకల శాస్త్రాల్ని పురాణాల్ని చదివావు. ఘనబు సిరిగల భాగ్యశాలినీవు అంటే సంపదలతో నిండినటువంటి అదృష్టవంతురాలువు నీవు. భారతాంబమని నమస్కారమమ్మ, ఓ భారతాంబ నీకు నమస్కారం తల్లి అని సంబోధించడం జరిగింది. ధన్యవాదములు.